సంవత్సరాలు చేస్తున్నా కదా! ఈ పోతరాజు వేషం. ఎప్పుడైనా ఇబ్బంది కలగడం గాని, అనారోగ్యానికి పాలు కావడం గాని, ఎందుకంటే చేతబడి కూడా చేస్తారని విన్నాము. శక్తులుంటాయి. మేము పసుపు ఉంటాం. నిండు పసుపు ఉంటాం. అన్నొచ్చి మమ్మల్ని ఇట్లా అమ్మవారు తిరుగుతదంటారు బోనాలప్పుడు. గజ్జెల సౌండ్ వస్తది. పసుపు నీళ్ళతోని జల్లుకుంటా, యాపాకు నీళ్ళతోని జల్లుకుంటా ఇప్పుడు ఏదైనా ఊరికి ఏదైనా చెడు వచ్చిందనుకో, కానీ సాంబ్రాణేస్తే కొంచెం దేవుడొస్ హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా ఇంకా ఆలస్యం ఎందుకు? మీది బోనాలు ఎక్కంచెల్లి? ఏ ఏరియా చెల్లి తీస్తారు? మేము బోనం ఇప్పుడు నేను ఫస్ట్ మంకలమ్మ గుడికేస్తాం. ఆహా! ఘటంకేస్తాం. ఓకే. ఘటంకేసినాక అన్ని మొత్తం సర్కిల్ తెలంగాణ మొత్తం తిరుగుతాం. మొత్తం తిరుగుతారు. తిరుగుతాం. ఓకే. ఈ గజ్జెలదేమన్నా ఉంటదా దీనికి రూల్స్? ఎన్ని గజ్జెలు గజ్జెలెయ్యాలి అవన్నీ? అవన్నీ కొంతమంది 18 గజ్జాలేసుకుంటారు. కొంతమంది 21 గజ్జాలేసుకుంటారు. హ్మ్. సౌండ్ బట్టి. ఓకే. మనకు సౌండ్ ఇంకా పెద్దగా కావాలంటే పెద్ద గజ్జలేసుకోవచ్చు. హుహు. ఇక లేదు హెవీ వెయిట్‌కు మనకి ఇట్లా ఆడుతుంటే ఈడ తట్టుకోవడము లెంత్ ఒక్కొక్కళ్ళకి ఈయన దాకా ఉంటాయి గజ్జలు. ఓహ్! హుహు. మనము ఆడేటోళ్ళకు ఇప్ చిన్నగుండాలి. అచ్చా! అచ్చా! ఆడుతుంటే ఈడ బొక్కకు టచ్ అయిపోతది. అదే. అదే. ఇబ్బంది ఆడలేము, కాకుండా. కాళ్ళు లేపలేము. అవును. అందుకే ఎవ్వరికి ఎంత విధంగా ఉన్నానో ఆ విధంగా చేసుకుంటారు గజ్జలు. హ్మ్. ఓకే. అండ్ ఈ పెయింట్ సిస్టమ్ గూడా దినేష్ అన్ననే తీశాడని చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో పోతరాజులకు ఫస్ట్ పెయింట్ స్టార్ట్ చేసిందే దినేష్. ఆ! ఒక ఓకే. దినేష్ ఏమో ఒక ఐపీఎల్ క్రికెట్‌కి పోయిండు. హ్మ్. అక్కడ చూసిండు ఈ పెయింట్‌ని. అచ్చా! అచ్చా! ఒక్కసారి మనం ఏస్తామని ఫస్ట్ ఏసిందే దినేష్ పెయింట్. వాళ్ళిక్కడ యేసుకుంటారు గదా! ఆ! ఆ పెయింట్ ఆ జూసినట్టు. పెయింట్ ఓకే. చూసిండు. అరే! బాగా ఇంతసేపు నిలుస్తుంది గదా! హ్మ్. అని ఏం జేసిండు ఒకసారి దినేష్ ఏశాడు. దినేష్ ఫస్ట్ ఏసినంకనే అందరూ ఏశారు. ఓకే. ఈరోజు గూడా ఆయన పనులు ఫస్ట్ దినేషే పెట్టాడు. హ్మ్. ఈరోజు మొత్తం ట్రెండ్ అయిపోయింది. ఆ! తెలంగాణ ప్రతి ఒక్క పోతలో పనులు పెడుతున్నాడు. ఓకే. ఇప్పుడు ఈసారి గూడా నేను గూడా పెడుతున్నాను. ఓహ్! ఓకే. ఏందంటే మా దినేషు మా గురువు లేడు. పోతే ఆయన ఉన్నన్ని రోజులు ఆయననే ఏదున్నా ఆయననే ముంగడ నిలబెట్టి మేము ఆడుతుండే, చేస్తుండే. ఆయన ఏందంటే ఇప్పుడు ఆయన ఉన్నన్ని రోజులు ఆయన విలువ మేము దియ్యం. అవును. ఇప్పుడు ఆయన లేడు మా దాంట్ల. మాకు బాధాకరం. ఆయనలాగా కొంచెం ఆయనలా కొంచెం మేము అట్లా తయారు కావాలని ట్రెండ్ కోసం మేము కష్టపడుతున్నాం. ఓకే. దినేష్ అన్న లేడిప్పుడు. మీరెలా ప్లాన్ జేస్తున్నారు? దినేష్ అన్న లేడని అనుకుంటలేము. మేమైతే ఉన్నాడే అనుకుంటున్నాము. కొంచెం బాధాకరమైతుంది. ఎనక ఉన్నాడే అనుకున్నాము. మమ్మల్నైతే ఇడిచైతే పోడు. ఎక్కడ ఉన్నా మాతోనే ఉంటాడు. ఎక్కడ ఉన్నా మాతోనే ఆడతాడు. అందరూ అనుకుంటూ పోయిర్రు కానీ పోలేదు మా దాంట్లో. మా మనసులో, మా గుండెల్లో ఎప్పుడూ ఉంటాడాయన. ఓకే. దినేష్ అన్న ఎలా ఉండేవారు మీతోని? ఫ్రెండ్లీలా చాలా ఫ్రీ ఉంటుండే. హ్మ్. చిన్నప్పుడు నుంచి చెడ్డీల దోస్తని. ఓకే. ఒక్క దాంట్లోనే తిన్నాము. ఒక్క దగ్గర పెరిగినాము. ఈ దాంట్లోనూ చాలా ఇంకా మరవలేకపోతున్నాం మేమైతే అతన్ని. దినేష్ అన్న మరణ వార్త విన్న తర్వాత ఎక్కడుండే మీరు? విన్నప్పుడు నేనక్కడనే ఎలా ఏ బాలాజీ నగర్. ఏం ఫీల్ అయింది? ఎందుకంటే చిన్నతనం, ఒక స్నేహం. వారంలో మేము కోలుకోలే. హ్మ్. మాతోనే ఉన్నట్టు, మాతోనే చేసినట్టు, మాట్లాడినట్టు మాకు ఒక 1 వీక్ దాకా మాకు నిద్రలు లేవు. లేదు. కానీ ఇప్పుడొస్తే బోనాల పండుగ. ఆ! బోనాల పండుగ ఇంకా అనంగానే సికింద్రాబాద్ అనంగానే దినేష్ అన్ననే తలుచుకుంటారు ఫస్ట్. ఆ టీమ్‌ని, ఆ దినేష్ అన్ననే అంటారు. దినేష్ పోతురాజు అనే అనుకుంటున్నారు. మళ్ళీ మేము ఇప్పుడు ఎక్కడ యూట్యూబ్ పోయినా దినేష్ పోతరాజు గ్రూప్ అంటాం మేము. అంతే. ఆయనకు మాకు హెడ్డు. ఒక గురువులాగా, ఒక ఫ్రెండులాగా అన్ని ఏ బాధొచ్చినా గాని ఆయన చూసుకుంటుండే. ఈరోజు ఆయన లేని లోటు మాకు తెలుస్తుంది. హ్మ్. ఈరోజు ఇంటర్వ్యూ గూడా మేము రాని కారణం ఆయన వల్లనే. మా దినేష్ లేడు. మళ్ళా అందరూ ఇదైపోతాం. మా దినేష్ పేరు లేవాలని మేము ఇంత దాకా ఇంకా ఇంటర్వ్యూకొచ్చినందుకు మా సందీపు, నాని, భాస్కర్, వెంకట్ మా గ్రూప్ ఇదంతా. ఓకే. ఎక్కడ పోయినా ఆయన పేరు మేము హుహు. పలకంది లేదు పోతరాజు. ఓకే. ఎలా ప్రాక్టీస్ చేస్తుర్రు మళ్ళీ ఇప్పుడు రాబోయే బోనాలకు? ఈ బ్రాహ్మణ బోనాలకు అంతా సంతోషంగానే ప్రతిసారి మేము దినేష్ బిల్డింగ్ మీద ప్రాక్టీస్ చేస్తుండే. ఈ విధంగా ఈ ఏడాది కొత్తగా సెల్ఫీ, సెల్ఫీ అంటే ఆయనని ఎత్తుకుంటుండే మేము. హ్మ్. ఈ మోకాళ్ళ మీద హెవీ వెయిట్ ఉంటుండే. గుడికాడ ఆ సెల్ఫీ చూస్తే ఆ సెల్ఫీకి అందరూ సంతోషపడిపోతుండే. హ్మ్. మా కాళ్ళ మీద నిలబడుతుండే. ఆ! మేము ఇట్లా కాళ్ళు ఇట్లా చెయ్యి పెట్టుకొని, ఇట్లా ఓకే. పట్టుకొని మేము ఒక చెయ్యి ఇట్లుంటది మా పోస్టర్. ఆ! మంకలమ్మ గూడా. ఆ సెల్ఫీ ఒక 2 మినిటే గాని మస్తు పెయిన్ అయిపోతున్నాయి మా కాళ్ళు. అబ్బా! హెవీ వెయిట్ ఉంటాడు. హుహు. అట్లా మళ్ళా కాళీమాత స్టెప్పు. హ్మ్. అట్లా కొత్త కొత్త ఫస్ట్ సెల్ఫీ‌ల స్టిల్లులిచ్చేది మేమే. హ్మ్. దినేష్ గ్రూప్ పోతరాజులే ఇచ్చిర్రు స్టిల్లు. ఓకే. మా గ్రూప్‌లో నలుగురుండే. హ్మ్.
నలుగురు ఏడు పోయినా నలుగురు పోతురాలను పోతుండే, నలుగురం ఆడుకుంటుండే. దినేష్ సెల్ఫీ మంచిగా స్టిల్లులు ఇస్తుండే. మేము ఆడుకొని సంతోషం వస్తుండే. ఓకే. ఈసారి అతను లేడు. అక్కడ ఇంకా ఏం ట్రైనింగ్ చేయలే. ఇప్పుడు మేము ఇక్కడ చేస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడేమన్నా తప్పు జరిగితే అమ్మవారు ఎలా మనల్ని శిక్షిస్తుంది? అమ్మ శిక్షించది, ఓకే. బెదిరిస్తది. హుహు. అది తప్పనే ఎదిరిస్తది. అది మనం అర్థం చేసుకున్నోళ్ళు అర్థం చేసుకుంటారు. ఎలాంటి సూచనలిస్తది? బెదిరియడం అంటే? బెదిరియడం అంటే ఇట్లా మనకు ఏదో ఫస్టు సుస్థి షివరింగ్. అయిపోవడం. ఓకే. ఇప్పుడు మనం పూతరా చేయాల. ఎందుకు దగ్గరకొచ్చినంక ఇట్లా జరమొస్తుంది, నోరు వేడికి ఇదయ్యడం, ఆ! కాలు బొబ్బలు ఇది కావడం, కాళ్ళ ఓహ్! నొప్పులు, ఒంటి నొప్పులు అయితున్నప్పుడు ఏదో మన వల్ల ఏదో తప్పయిందని మళ్ళా పోయి ఆ తల్లిని మొక్కి ముక్కు నాలుక రాసి తల్లి దగ్గర కొంచెం బండారు తీసుకొనొస్తే ఓకే. క్షమిస్ ఎప్పుడైనా టెంపుల్‌ని నిద్రించడం జరిగిందా? చాలు. చాలా ఓకే. ఇప్పుడు బయట ఆర్డర్‌లు చేసినా కూడా రాత్రి పూట పండుకుంటుండే. ఈ ఒక మహంకాళి 2 టెంపుల్‌లో. ఓకే. 2:00, 3:00 పంటుండే. మళ్ళా పొద్దున్న మార్నింగే చేస్తుండే. ఓకే. ఓకే. అంటే మహంకాళి టెంపుల్‌లో పడుకున్నప్పుడు మీకెలా అంటే ఆ అనుభూతి ఎలా ఉండే? చాలా సంతోషం ఉంటుండే. హ్మ్. ఏవి కలలో ఒక అమ్మ దగ్గర పండుకున్నట్టు ఫీల్ ఉంటుండే అంతే. హ్మ్. ఓకే. అమ్మవారు తిరుగుతదంటారు బోనాలప్పుడు నిజమేనా? తిరుగుతది. ఎప్పుడైనా మీరది గ్రహించడం అట్లా జరిగిందా? కనపడలేదు గానీ గజ్జెల సౌండ్ వస్తది. ఆహా! ఓకే. ఆ గజ్జెల సౌండ్ ఇన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి అమ్మవారు పోతున్నాం. యాహ్! కానీ అక్కడ ఎందుకొస్తుంది? ఆమెకు అడ్డు పోవద్దు. హుహు. అడ్డు పోసినోళ్ళకి కొంచెం పనిష్మెంట్ ఉంటది. పరిస్ ఉంటది. ఓకే. ఆమె ఎందుకు తిరుగుతుంది? ఉన్న దగ్గర వచ్చే దుష్ట శక్తులని ఏవి రాకుంటే ఇట్లా ఆమె తరిమేయడానికి. తరిమైన పసుపు నీళ్ళతోని జల్లుకుంటా, యాపాకు నీళ్ళతోని జల్లుకుంటా తిరుగుతది. అచ్చా! అచ్చా! ఇప్పుడు మనకి ఇక్కడ అప్పుడు కరోనా వచ్చిందప్పుడు. హ్మ్. అప్పుడు చాలా మంది ఊర్లలో గూడా అవును. యాపాకులతోని నీళ్లు జల్లుకుంటా పోయిర్రు. పురాణ కాలం నుంచి వచ్చిందది. ఆ! ఇప్పుడు ఏదైనా ఊరికి ఏదైనా చెడు వచ్చిందనుకో, యాపాకు, కుండ, పసుపు నీళ్లు చల్లుకుంటా పోతారు హ్మ్. దేవుడొచ్చినోళ్ళు. అవును. అట్లా శుద్ధి అయితది. ఏది వచ్చి రాకుంటా ఓకే. అట్లా. అది చూస్తే పోతురాజు వాళ్ళకి గూడా చాలా వరకు అంటే ఇన్‌కమ్స్ లేక, సోర్స్ లేక చాలా ఇబ్బందిలో ఉన్నారని విన్నాను. మాకు మా దినేష్ ఒక్కటే అంటుండే, "ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ఏదైనా ఇప్పుడు ఒక సంఘం పెట్టారు. ఆర్‌కేపురం రాకేష్, గబ్బర్ సింగ్ సాయి, చందు పైల్వాన్, దినేష్. ఫస్ట్ ఈ సంఘాన్ని స్టార్ట్ చేసింది ఆర్‌కేపురం రాకేష్, దినేష్. ఈరోజు ఒక 500 మంది, 600 మంది ఒక సంఘం ఏర్పడిపోయింది మాకు. అంత గ్యారంటీడ్. ఇంతమంది పోతురాజులు అయ్యారని మాకు చాలా సంతోషం. హ్మ్. సంఘం తరపు నుంచి పోతురాళ్ళకి ఏమైనా అయినా గూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుర్రు. కానీ గవర్నమెంట్ మాకేం సాల్వ్ చేస్తలేదు. హ్మ్. పోతురాజు పండుగొచ్చినప్పుడే గుర్తుంటాం. అదే. ఇక మళ్ళా ఏం గుర్తుండదు. ఓకే. ఏందంటే మాకు ఒక పీఎఫ్ కార్డనా మాకు హెల్త్ ఇష్యూ చాలా మంది హెల్త్ ఇష్యూతోనే చనిపోయారు. ఎందుకండి హెల్త్ ఇష్యూస్ హెల్త్ బాగా ఇష్యూ అయితే? అంటే ఇప్పుడు రాళ్ళలా ఆడుతుంటాము. అచ్చా! కాళ్ళకు ఏదో గుచ్చుకున్న పాయిజనేనా బాడీ నాకు అంతా షుగరుంది. అవును. నాకు షుగరుంది. అయ్యో! ఆ! కానీ అమ్మని తలుచుకొని నేనేస్తున్నా. ఆ తల్లి ఇచ్చినంత శక్తిస్తది. మాకు హెల్త్ గురించి ఏదన్నా ఒక పోతురాజుకి హెల్త్ గురించి ఏదైనా గవర్నమెంట్ మాకు ఏదైనా సాయం చేయాలని అదొక్కటే మా కోరిక. ఇంకేం లేదు. హుహు. ఏ ఇంటి విషయంలో అంటే మేము మా వరకు మాకుంటది. సీజన్‌లున్నప్పుడు ఆర్డర్‌లేస్తాము. ఆళ్ళకి తోచింది వాళ్ళిస్తారు. వాళ్ళ ఇష్టపూరితంగా. మీకు బండికేయాలంటే ఒకళ్ళకి 2000 ఇస్తారు. ఒకళ్ళు 3000 ఇస్తారు. వాళ్ళ సంతోషంగా వాళ్ళిస్తారు. ఈ మనకు మామూలు విషయంలో వర్క్ చేసుకుంటూ పని చేసుకుంటాం. ఈ ఓకే. వర్క్ వల్ల గూడా కొంతమంది సేట్లు మేము పనిచేసేదాళ్ళు గూడా సేట్లకు దండం పెడితేనే, "అరే! పోతురా చేస్తున్నా గానీ సంతోషంగా మాకు కొన్ని లీవులు ఇస్తుంటాడు. హుహు. మా పని ఎటు పోకుండా కొంచెం పోతురా అంటే దయ చూపిస్తాడు కానీ ఆయన గూడా." చాలా మంది పోతురాజులు జాబ్ చేసుకుంటా గూడా ఈ పండుగ కోసం, బోనాల కోసం జాబ్ వదులుకొని ఈ నెల చాలా వరకు పోయినాయి. ఉంటారట గదా! చాలా పోయినాయి జాబ్స్. హ్మ్. అసలు జాబ్స్ డుమ్మ కొడుతుంటే 8 వారాలు ఉంటుండే పండుగ. అవును. 8 వారాలు గూడా సరింగా వస్తలేదు మాకు పండుగ. హ్మ్. అమ్మవారు సంతోషంగా పండుగ గూడా సరిగ్గా చేస్తలేరు. అదే. 8 వారాలు ఎక్కని రెండో వారంకే క్లోజ్ చేస్తుర్రు పండుగ. ఎందుకలా క్లోజ్ అవుతుంది? ఎందుకు క్లోజ్ అంటే ఇప్పుడు ఆళ్ళకు బిజీ అయిపోయారు. హ్మ్. ఒకప్పుడు అమ్మవారి పండుగ అంటే ఒక జాతరలకు ఒక పండుగ మొత్తం అయితుండే. హ్మ్. ఇప్పుడు సంపాదనల, ఇంటి ఫ్యామిలీ గురించి, ప్రాబ్లమ్ గురించి, మనీ ప్రాబ్లమ్ గురించి అన్ని డెడికేషన్స్ ఎందుకు? ఇప్పుడు నేను బండి తీసేటోడిని ఇప్పుడు తొట్టెలు తీస్తున్నా. హ్మ్. ఒక మాట. అదే. అదే. అమౌంట్ ఇప్పుడు దేనికైనా ఒక పలర్ బండి తీయాలంటే కనీసం 2,00,000, 3,00,000 అయితుంది ఇప్పుడు. అవును. అంత అమౌంట్ ఎందుకు? అదే ఫ్యామిలీకుంటే పిల్లలకి ఏదైనా ఇన్ కేస్ ఉన్నాను అట్లా ఆలోచించి చాలా మంది వెనకకైపోతారు. హ్మ్. అలా అని వారాలు తగ్గియడం ప్రాబ్లమ్ జరిగింది. మనీ తక్కువైతుండే కొద్దీ అన్నీ తక్కువైపోతున్నాయి. ఓకే. ఇప్పుడు ఏమైనా రేట్లు కూడా తక్కువ ఏమి ఏది లేదు కదా! అవును. అన్నీ పెరిగిపోయినాయి. ధరలు పెరిగిపోయినాయి. అన్నీ పెరిగినాయి. దాని బడ్జెట్ కోసం కొంతమంది వెనకయ్యారు. ఓకే. అండ్ పోతురాజు వేషం ఏసినప్పుడు తాగుతారా? కొంచెము అమ్మవారిది తాగుతనం అంటే గావు పడతప్పుడు అమ్మవారి తీర్థం పోస్తారు. హ్మ్. అప్పుడు తాగుతారు అంతే. తాగుతారు. తర్వాత అమ్మవారి అభిషేకం చేసి తీర్థము, మందు పోస్తారు. అప్పుడు
తాగుతాం. ఓకే. ఈ గావు అనేటోళ్ళు ఎవరు పట్టాలి? పెద్ద పోతురాజులే పడతారు. పెద్ద ఓకే. ఈసారి మాకేందంటే దినేష్ తరఫు నుంచి మాకు ఆయన మా గురువు మాకు ఇచ్చిండు హ్మ్. శిష్యులకు. హ్మ్. మేము గావ పడతాం. మీరే గావు పట్టాలి. ఎక్కడ పోయినా సొరకాయనే పడతాం. హ్మ్. యాట, కోడి ఏది పట్టం. ఓకే. మా గురువు ఎట్లా చెప్తుండో అట్లా ఆ విధంగా మేము పోతాం. హ్మ్. ఓకే అన్న. దినేష్ అన్నని ఆదరించే వాళ్ళు, మిమ్మల్ని కూడా పోతురాజు వాళ్ళ వేషానికి ఆదరించే వాళ్ళను ఏం చెప్పాలనుకుంటున్నారు చివర్లో చెప్పండి? ఒక్కటే దినేష్ పోతురాజు లేడని మేము ఒక బాధున్నది. మా బాధ మా గుండెల్నే ఉంటాడు ఎప్పుడైనా. ఏదున్నా మా గురువు లాంటి ఫ్రెండు. ఆయన మేము చచ్చేదాకా మేము మరవము. ఏ పోతురాజైనా దినేష్ గురు పోతురాజు అంటే చాలా ఫేమస్. చాలా కష్టపడ్డాడు. ఆళ్ళ ఫ్యామిలీ గాని, అతను గాని ఆ భగవంతుడి ఆశీర్వాదంతోని ఆళ్ళని సల్లంగా చూడాలని కోరుకుంటున్నాను. కానీ సాంబ్రాణేస్తే కొంచెం దేవుడొస్తారని చాలా మంది అంటుంటారన్న. ఇది అది దేవుడి నిజమేనా? నీడ ఉన్నోళ్ళకొస్తది. ఆహా! దేవుడి నీడ అతని పేరు మీద దేవుడొచ్చేటోళ్ళుంటే, అమ్మవారుంటే ఆ సాంబ్రాణికి అతని పేరు మీదకొస్తది. ఓకే. ఒకసారి సాంబ్రాణేసి చూద్దామా మనం పిలిపిచ్చి? తెప్పియాలనా? తెప్పి ఓకే. సాంబ్రాణి తేపమ్మా. ఒకసారి చూద్దాం. తనకా, నాకా ఎఫెక్ట్ అయితదో చూద్దాం. అమ్మవారి అనుగ్రహం ఉందో లేదో ఒకసారి. ఓకే స్వామి, ఒకసారి సాంబ్రాణి తెప్పిద్దాము. చూద్దాము. అమ్మా, చూద్దాం అనుగ్రహం నా మీద ఉందా చూద్దాం ఒకసారి. వస్తే అనుకోవద్దు. అదృష్టవంతురావన్నీ, లేకుంటే చూద్దాం. ట్రై చేద్దాం. ఊరికే రాదని గాదు. అది భక్తి అమ్మవారి నీడ ఉంటేనే హ్మ్. మనకు ఆ దేవుని ఆజ్ఞ నీడ ఉంటేనే వస్తది. ఓకే. చూద్దాము. నీ భక్తికి నేనొకసారి మొక్కుంటాను. ఒక్కసారి సాంబ్రాణి తీసుకురా. ఒక్కసారి చూద్దాం. ఆరా తీసుకుంటాను. శాంతి తల్లి శాంతి. శాంతి తల్లి శాంతి. ఓం శక్తి పరాశక్తి జై శ్రీ మాత. జై. శాంతి శాంతి తల్లి శాంతి. ఇట్లా అమ్మవారి నీడ ఉంది. అమ్మవారి ఆశీర్వాదం ఉన్నవాడికే నీకొచ్చింది. నిజంగా వచ్చిందా? నిజంగా వచ్చింది. ఓహ్! కానీ ఇట్లా చేయకండి. చాలా థాంక్ మంది ఉత్తగా అనుకుంటారు. అమ్మవారు రావడం చాలా కష్టము. అమ్మవారి ఆశీర్వాదం నీడ ఉంటేనే వస్తది దేవుడు. ఎవ్వలికి పడితే వాళ్ళకి రాదు. ఓకే. ఇట్లా మళ్ళీ చెయ్యకండి. థాంక్ యూ. ఇది తీసేయండి. అనుగ్రహం ఉందమ్మా తల్లి. ఓకే అన్న. థాంక్ యూ వచ్చినందుకు. థాంక్స్. జై బలో ఉజ్జయిని మహాకాళమ్మ మాణిక్యం. కానీ నిజంగా అమ్మవారి అనుగ్రహం ఉంది. అండ్ ప్రతి ఒక్కరు నమ్మకం ఉన్న వాళ్ళు నమ్మొచ్చు. నమ్మకం లేని వాళ్ళని మనం ఏం చేయలేము. బట్ దేవుడున్నప్పుడు, దైవం ఉన్నప్పుడు, మనం ఉన్నప్పుడు, గాలి ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మనం నమ్మాల్సిందే. బట్ ఎవరి ఇష్టానికి వాళ్ళకు. బట్ నేను నమ్మాను. నాకు తెలియదు. బట్ అమ్మవారి అనుగ్రహం నా పైన ఉంది. థాంక్ యూ. అండ్ అందరికి మంచిగా చూడాలి అమ్మవారు అందరిని. అండ్ నాకేం చెప్పాలో అర్థమైతలేదు. ఎందుకంటే నేను ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో గనుక మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున నేను మీ యాంకర్ బాబు. బాయ్ బాయ్.